Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. AP PG సెట్ కి ఎగ్జామ్ కి ఎవరైతే వెళ్తున్నారో చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ హాల్లోకి ఏమేం తీసుకెళ్ళాలి, ఏమేం తీసుకోవద్దు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత లైక్ మనకి ఏం అంటే వాళ్ళు ఏం క్యాప్చర్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ అండ్ బయోమెట్రిక్, ఇవన్నిటి గురించి నేనైతే మీకు ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టోటల్ గా మనకు ఒక అరౌండ్ 19 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు హాల్ టికెట్ మీద. సో మీకు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 కాదు, జనరల్ గా మెయిన్ గా ఏవైతే తీసుకెళ్ళాలి అండ్ ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి, ఎలా ఉంటుంది ప్రొసీజర్, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ అంటే మన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో అదంతా మనకు అవసరం లేదు. మనం మాత్రం ఎగ్జామ్ హాల్లోకి ఇక్కడ 5th పాయింట్ ఇచ్చాడు కదా, 4th పాయింట్ అంటే ఎగ్జామ్ హాల్లోకి మనం బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్, బాల్ పాయింట్ పెన్ అండ్ హాల్ టికెట్, ఐడి కార్డ్, ఓన్లీ ఈ 3 మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళాలి. చాలా మంది ఏమంటున్నారంటే అప్లికేషన్ తీసుకెళ్లాలా వద్దా, అదంతా అనవసరం. యాక్చువల్లీ ఎవరు చెక్ చేయరు, ఎందుకంటే ఓన్లీ వాళ్ళే ఇచ్చారు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అండ్ హాల్ టికెట్ అండ్ ఐడి కార్డ్, ఇది ఒకటి. నెక్స్ట్ ఐడి కార్డ్ ఏం తీసుకెళ్ళాలి అంటే ఒరిజినల్ తీసుకెళ్లాలండి. ఒరిజినల్ వచ్చేసి ఎయిదర్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ఒకటి ఒరిజినల్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఒరిజినల్ మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అయితే అలో చేయరు. రైట్. నెక్స్ట్ ఏమంటున్నారంటే జనరల్ గా ఎగ్జామ్ హాల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 9:30కి ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ హాల్లోకి 1.5 hour ముందు అలో చేస్తారు. అంటే మొత్తం 8 to 9:30కి ఎగ్జామ్, 8 to 9:30కి అలో చేస్తారు. 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అంటే మీరు 9:30 తర్వాత 1 minute లేట్ వచ్చినా మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. అంటే ఎవరైతే సీరియస్ గా ఎగ్జామ్ రాద్దామని అనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ ఒక 1 hour ముందే వెళ్ళి సెంటర్ దగ్గర అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి లాస్ట్ మినిట్ లో మనకి టెన్షన్స్, ఆ ట్రాఫిక్ ఉంటుంది, ఇదంతా చాలా ఉంటాయి కాబట్టి ఇబ్బందులు. మీరేందంటే ఒక 1 hour ముందే ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యేలా చూడండి. నెక్స్ట్ అందుకే ఇక్కడ 7th పాయింట్ మెన్షన్ చేసిన అన్నట్టు 1 minute లేట్ అయినా అలో చేయమని చెప్పేసి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక. నెక్స్ట్ 1.5 hour ముందు వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మీ మొత్తం ఒరిజినల్ ఐడి కార్డ్ అండ్ హాల్ టికెట్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి క్యాండిడేట్ మీరేనా కాదా అని చెక్ చేసిన తర్వాత మీరు లోపలికి అలో అవుతారు. అలో అయిన తర్వాత మీకు చెప్తారు అన్నట్టు ఇన్విజిలేటర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. మీరు వాటిని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. మీరు ఫస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చదవండి. ఇప్పటికీ ఎవరైతే లేకపోతే మాక్ వీడియోస్ లాగా ఉంటాయి, అవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జామ్ వల్ల ఎవరితోటి మాట్లాడడానికి వీల్లేదు, ఇదొకటి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ రాస్తుంటే మధ్యలో సడన్ గా మీది ఏమైనా సిస్టమ్ గట్లా ప్రాబ్లం ఏమన్నా వచ్చినా, హార్డ్వేర్ వచ్చి సడన్ గా ఆగిపోయినా మీరు ఇన్విజిలేటర్కి హ్యాండ్ రేజ్ చేసి పిలిచండి. పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు. మీకు ఇమీడియట్ గా ఎగ్జామ్ ఎక్కడైతే స్టార్ట్ అయిపోయిందో అక్కడి నుంచే అంటే లైక్ ఆ ఎగ్జామ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ ఆ టైం కూడా రీస్టార్ట్ అవుతుంది. మీరు టైం గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. నో టైం లాస్ ఫర్ ద క్యాండిడేట్ అని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ ఏమంటుండు, చెక్ ద లైక్ ఇక్కడ ఏమంటుండంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తారు. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ ఫోటోని డైరెక్ట్ ఫోటో తీసుకుంటారు అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, మీ లెఫ్ట్ హ్యాండ్ కూడా అంటే క్యాప్చర్ చేస్తారు అన్నట్టు. ఇది ఏంటంటే సెక్యూరిటీ పర్పస్. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకళ్ళ ఎగ్జామ్ ఇంకోళ్ళు రాస్తుంటారు, ఇలాంటి డిస్క్రిపెన్సీస్ వస్తుంటాయి కాబట్టి ఇలా జరగకూడదు అని చెప్పేసి బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ హాల్లోకి క్యాలిక్యులేటర్స్ కానీ లైక్ వాచెస్ కానీ ఏ టైప్ అయిన వాచ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అది నార్మల్ వాచ్ కూడా అలో చేయట్లేదు. ఇప్పుడు మన పెద్ద పెద్ద గాగుల్స్ లాంటి స్పెక్స్ కానీ అలో కూడా చేయట్లేదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ రఫ్ చేసుకోవడానికి పేపర్స్ కూడా అలో లేదండి. మీరెవరైతే రఫ్ చేద్దామని అనుకుంటున్నారో మీకు ఆల్రెడీ ఎగ్జామ్ హాల్లో పేపర్ ఇస్తారు, రఫ్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రఫ్ పేపర్స్ అనేవి ఇన్విజిలేటర్స్ మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు. అవి కంపల్సరీ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ పాయింట్ నెంబర్ 16లో మెన్షన్ చేశారు అన్నట్టు. ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఎటువంటి అమౌంట్ అయితే పే చేయరు ఎగ్జామ్ పోయి రాయడానికి. నెక్స్ట్
ఈ ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీకు సీట్ వస్తుందని చెప్పేసి వీళ్ళైతే ఏం గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇవ్వండి జనరల్గా మెయిన్ ఇన్ఫర్మేషన్. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి బ్లాక్ ఆర్, మళ్ళీసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్ అండ్ ఐడి కార్డ్ ఒరిజినల్ అండి, ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. అది ఇదండి. అండ్ 1 minute కూడా లేట్గా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి మీరు ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది అని అంటే మీరు ఒక 9 o'clock అట్లీస్ట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ 11:30కి స్టార్ట్ అవుతుంది అంటే 11 o'clock అసలు అరౌండ్ నన్ను అడిగితే మాత్రం 10:30కే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండండి. అలానే ఎగ్జామ్ అరౌండ్ లైక్ మార్నింగ్ అయితే 9:30, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మనకు తెలిసిందే 1 o'clock స్టార్ట్ అవుతుంది. 1 o'clock స్టార్ట్ అవుతుందంటే మీరు పోయి 12:30కి ఉండండి. ఆఫ్టర్నూన్ సెషన్లో 4:30కి స్టార్ట్ అవుతుందంటే మీరు పోయి 3:30 వరకు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండండి. ఇవ్వండి. ఎగ్జామ్లో టైం ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలంటే మీరు ఒకటే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఒకటే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. అన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత ఏమైనా టైం ఉంటే ఆ క్వశ్చన్ దగ్గరికి వచ్చి, రాని క్వశ్చన్ దగ్గరికి వచ్చి అప్పుడు క్వశ్చన్ చూడండి. అంతేగాని మీరు ఒకటే దగ్గర 10 నిమిషాలు చేస్తే 20 నిమిషాలు చేస్తే అంటే ఉన్న టైం మొత్తం అయిపోతుంది. ఇదండి ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చేసుకునే విధానం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరైతే ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన శ్రీను కెమిస్ట్రీ అకాడమీ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.